హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై స్టడీస్ తెలుగు. ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 26th జూన్ నుండి 24th జూలై వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దీని ఫీజ్ లాస్ట్ డేట్ 25th జూలై. అలాగే ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 20 సెప్టెంబర్ నుంచి 24th అక్టోబర్ వరకు అయితే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. ఇంకా మనం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే 10th పాస్ హవాల్దార్, అలాగే ఎంటీఎస్ కూడా. వేకెన్సీస్ విషయానికి వస్తే హవాల్దార్ వచ్చేసి 1075 అండ్ ఎంటీఎస్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు, అప్డేట్ చేస్తారని చెప్పారు. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎంటీఎస్ 18 to 25, హవాల్దార్ 18 to 27. అలాగే రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. ఇంకా దీని ప్రాసెస్ వచ్చేసి మనకి ఎంటీఎస్కి హవాల్దార్కి ఒకే ఎగ్జామ్ అయితే ఉంటుంది. హవాల్దార్కి ఇంకా ఎక్స్ట్రాగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. మనం ఎగ్జామ్ ప్రాసెస్ చూద్దామా. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జాము. సో ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసి 2 సెషన్స్లో ఉంటుంది. ఎలా అంటే మ్యాథ్స్ వచ్చి రీజనింగ్ ఒక ఫస్ట్ సెషను, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్ సెషన్ 2. మ్యాథ్స్ రీజనింగ్ ఈచ్ సబ్జెక్ట్ 20 questions, వీటికి 45 minutes ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి 3 marks, సో టోటల్గా 120 marks. దీనికి ఫస్ట్ సెషన్కి అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇంకా సెకండ్ సెషన్కి వచ్చేసరికి జీకే 25, ఇంగ్లీష్ 25 questions. సో ఈ 25 questionsకి ఇంటూ 3 మొత్తం 150 marks టోటల్గా ఈ సెషన్లో. వీటికి కూడా 45 minutes. ఇందులో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3. సో ఫస్ట్ సెషన్ తర్వాతే, అంటే ఫస్ట్ సెషన్ అవ్వగానే సెకండ్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రెండింటికి మధ్య గ్యాప్ అయితే ఎటువంటిది ఉండదు. సో ఏంటి, రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు వీడియో చేశారు అంటే చాలామంది స్టార్టింగ్లో రష్గా ఉందని అప్లై చేయరు కదా. సో మళ్ళీ ఎండింగ్ వచ్చే వరకు చూసుకోరు. అలాంటి వాళ్ళకి నా వీడియో ఒక అప్లై చేశారా లేదా చేయకపోతే అప్లై చేయండి అని అల్లారల్లా మోగుతుంది అనమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఏమైనా డౌట్స్ అన్ని కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.